హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. ఇవాళ ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా వెలుగొందుతున్నటువంటి అమెరికా ఏదైతే ఉందో, ప్రపంచ దేశాలకి పెద్దన్నగా చెప్పుకుంటూ మేమే నంబర్ వన్ అన్ని రంగాలని చెప్పుకున్నటువంటి అమెరికా ప్రస్తుతం కొన్ని సంక్షోభాల్లో చిక్కుకుంది. అంతకంటే ముందుగా ఇంతగా అభివృద్ధి చెందడానికి, అమెరికా అగ్రరాజ్యంగా మారడానికి, అన్ని రంగాల్లో రాణించడానికి భారతదేశం నుంచి తరలి వెళ్ళిన మేధో సంపత్తి ప్రధాన కారణం. ఇక్కడి మేధావుల్ని తమ సంస్థలకి సీఈఓలుగా నియమించుకోవటం వల్లే ఇది సాధ్యమైందని చెప్పి ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మాస్క్ సాక్షాత్తు ఇటీవల జరిగిన ఒక పాడ్కాస్ట్లో వ్యాఖ్యానించడం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. ఇది ఎవరు కాదన్నా అవునన్నా ఇది అక్షర సత్యం. ఇవాళ గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలకి దాదాపు టాప్ 10 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అమెరికాలో, ఆ టాప్ 10 కంపెనీస్కి భారతీయులే సీఈఓలుగా ఉంటున్నారు. సుందరం పిచ్చయ్ కావచ్చు, సత్య నాదెల్లా లాంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా కంపెనీస్కి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఐబిఎం లాంటి సంస్థలకి భారతీయ మేధో సంపత్తి, భారతీయ మూలాలు కలిగిన, భారతదేశంలో పుట్టి పెరిగి ఇక్కడ చదువుకొని ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఆయా సంస్థల్ని ఒక స్థాయికి తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంలో నంబర్ వన్ స్థాయికి నిలిపినటువంటి భారతీయులే ప్రధాన కారణం. సో భారతీయులను నియమించుకోవడం వల్లే అమెరికా అగ్రరాజ్యంగా మారిందని ఎలన్ మస్క్ చేసినటువంటి కామెంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. సో ఇటువంటి మేధా సంపత్తి ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే పర్మనెంట్ వీసా కావచ్చు, లేదా H1B వీసా కావచ్చు, వీటికి సంబంధించి ఏవైతే ఆంక్షలు పెడుతున్నారో, సో ఒకంత ఈ మేధో సంపత్తి తిరిగి రావటం కానీ, లేదా ఇక్కడ నుంచి అక్కడికి వలసలు వెళ్ళడం తగ్గితే మన భారతదేశానికి కొంత మేలు చేకూరుతుందేమో అని ఒక అభిప్రాయం కూడా మేధావుల్లో కలుగుతోంది ఇటీవల కాలంలో. సో వేచి చూద్దాం, ఈ మేధో సంపత్తి అంతా తిరిగి భారతదేశానికి రావడమా, లేదా ఇక్కడి నుంచి తరలి వెళ్ళడం క్రమంగా తగ్గడమా, వీటిని చూస్తే రాబోయే రోజుల్లో అన్ని ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసే రోజు తప్పకుండా వస్తుంది. మనం ఏదైతే మన ప్రధానమంత్రి కావచ్చు, ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో విజన్ 2040 అంటూ రాబోయే రోజుల్లో మనం అగ్రరాజ్యంగా వెలుగొందుతామని చెప్తున్నారో, సో అది ఆ కళ త్వరలో మనకి నెరవేరుతుందని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ.